వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్ తెలుగు పెడగాజీ భాష మాతృభాష బోధనా లక్ష్యాలు వీటిలో నుండి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ప్రశ్న జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతృభాష నిర్వచనాలు. మహాత్మా గాంధీ శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష. టెట్ 2018. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపాల వంటిదని, పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది. టెట్ 2018. మాతృభాషా మాధ్యమంగా బోధన జరగాలని 9/7/1938లో గాంధీ హరిజన పత్రికలో రాశారు. టెట్ 2018. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, పివి నరసింహారావు అధ్యక్షతన 1967లో ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1971 నివేదిక సమర్పించింది. టెట్ 2016. ఇప్పుడు త్రిభాషా సూత్రం నుండి కొన్ని ప్రశ్నలు. భాషా సమస్యను పరిష్కరించడానికి 1968లో కేంద్ర విద్యా సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. టెట్ 2018. 1978 ఎన్సిఈఆర్టీ 10+2+3 విద్యా ప్రణాళికలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. డిఎస్సి 2018, టెట్ 2018. మాతృభాష బోధనా విలువలు, వాటి నుండి ప్రశ్నలు. సృజనాత్మక విలువలు. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం లాంటి లలిత కళల వల్ల కలిగే విలువలు. మాతృభాష ఉత్తమ కళాకారులను తయారు చేయగలుగుతుంది. టెట్ 2018. వై మోర్ సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గస్వరూపం ఉన్నదని విశ్లేషించారు. డిఎస్సి 2019. గ్రాంధిక భాష లక్షణాల నుండి త్రిక సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి రూపాలు ఎక్కువగా ఉంటాయి. టెట్ 2018. సరళ గ్రాంధికాన్ని ప్రవేశపెట్టిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం. డిఎస్సి 2018. మాండలిక భాష, ఉపభాష, ప్రాదేశిక భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపాన్ని మాండలిక భాష అంటారు. టెట్ 2018. అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం. టిఎస్ టెట్ 2022. బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త డాక్టర్ బెంజమిన్ బ్లూమ్. టెట్ 2018. శిశు కేంద్ర విద్య సాగాలన్నది బ్లూమ్స్. టెట్ 2018. గమ్యాలు. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు గమ్యాలు. ఆశయాల విశదీకరణలే గమ్యాలు. డిఎస్సి 2018. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు విద్యాదర్శాలు. డిఎస్సి 2018. ఉద్దేశాలు, ఎయిమ్స్. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు. విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడి ఆయా పాఠ్యాంశాల ద్వారా
విద్యార్థులు కనబరచవలసిన సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పును తెలిపేవి ఉద్దేశాలు. టెట్ 2018 ఆబ్జెక్టివ్స్. గమ్యాల నుండి ఉద్దేశాలు, ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి. టెట్ 2018 తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. టెట్ 2018 పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలు లేదా ఆశిస్తున్న ప్రవర్తనా మార్పును తెలిపేవి లక్ష్యాలు. టెట్ 2018 స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్. బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు, స్పష్టీకరణలు. టెట్ 2018 స్పష్టీకరణలు, లక్షణాలు. వీటి నుండి అభ్యసనానికి సాక్ష్యాలు. టెట్ 2018 బోధనాభ్యసన కృత్యానికి ప్రాతిపదికలు. టెట్ 2018 పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతాలు. డిఎస్సి 2018 ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవి స్పష్టీకరణలు. టెట్ 2018 ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు, తేడాలు గ్రహించడం. టిఎస్ టెట్ 2017 భాషాభిరుచి నుండి. రాస్ మనసును ఒకదాని వైపు ఆకర్షించేది అభిరుచి. బిఎన్ జూ అవధానం నిలపడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి. టెట్ 2018 మరికొన్ని స్పష్టీకరణలు తెలుసుకుందాం. విస్తార గ్రంథ పఠనం చేస్తారు. సాహిత్య ప్రసంగాలలో పాల్గొంటారు. వక్తృత్వ రచనల పోటీలలో పాల్గొంటారు. కవి సమ్మేళనాలలో పాల్గొంటారు. ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు. మూల గ్రంథాలను చదవడం. సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరిస్తారు. సాహిత్య రచనలు చేస్తారు. సాహిత్య రచనలను విమర్శనాత్మక దృష్టితో చదువుతారు. డిఎస్సి 2018 రసానుభూతి అంటే హృదయానికి సంబంధించినది, భావావేశ రంగానికి చెందినది. దీని నుండి స్పష్టీకరణలు తెలుసుకుందాం. రచనలలోని రసభేదాలను గ్రహిస్తారు. అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు. ధ్వన్యర్థాలను గ్రహిస్తారు. శైలీ భేదాలను పరికిస్తారు. ధ్వన్యార్థాలను గ్రహిస్తారు. డిఎస్సి 2018 శైలీ భేదాలను పరికిస్తారు. టెట్ 2018 పాత్రౌచితిని తెలుసుకుంటారు. కావ్యాలలోని రసవద్ఘట్టాలను చదివి ఆనందిస్తారు. తన్మయత్వం పొందుతారు. సముచిత మనోవైఖరుల నుండి ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావమే వైఖరి. టెట్ 2018